అమ్మా 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 ఎంత ప్రమాదం తప్పింది. కాసేపు అయితే ఆ డాన్ నన్ను చంపేసి ఉండేది. నా తెలివితో తప్పించుకున్నాను కాబట్టి సరిపోయింది. ఇంతకీ డబ్బులు తీసుకుని నేను ఎవరికి పనిచేశాను? ఆ వసుంధర సుకన్యకే పనిచేశాను నేను. ఇప్పుడే ఫోన్ చేసి అడుగుతాను. చెయ్యి చెయ్యి. ఏంటి, నీ ఇంట్లోకి నేనెలా వచ్చానా అనుకుంటున్నావా? నీకంటే ముందే వచ్చాను. చెప్పాను కదా నిన్ను చావు వెంటాడుతుందని. అందుకే నువ్వు పరిగెత్తినా నీకన్నా వేగంగా వచ్చి వెయిట్ చేస్తున్నాను. ఎవరికి ఫోన్ చేస్తున్నావు? నువ్వు పాలు పోస్తున్న వసుంధర సుకన్యలక? ఈ విషయం నాకెలా తెలిసిందా అని వాళ్ళని అడగాలనుకుంటున్నావా? అయితే నీకు కూడా ఒక విషయం తెలియాలి. నిన్ను చంపమని నాకు సుపారీ ఇచ్చిందే వాళ్ళు. ఎందుకు నన్ను చంపమన్నారు? ఎందుకంటే వాళ్ళు చేసిన పాపాలకి నువ్వు సాక్షివి కాబట్టి. రేపెప్పుడైనా అర్జున్కో అపర్ణకో నువ్వు నిజం చెప్పేస్తావన్న భయంతో ఇప్పుడు నిన్ను లేపేయాలనుకుంటున్నా. అపర్ణని పిచ్చిదాన్ని చేయడానికి డబ్బులు తీసుకుని వాళ్ళకి సాయం చేశావు. నిన్ను శవాన్ని చేయడానికి నేను డబ్బులు తీసుకొని ఈ మర్డర్ చేస్తున్నాను. ఇప్పటిదాకా సారాయి అమ్మే వాళ్ళని చంపాను, గంజాయి అమ్మే వాళ్ళని చంపాను, కానీ పాలమ్మే వాళ్ళని ఎప్పుడూ చంపలేదు. నాకిది ఫస్ట్ టైం, నీకిది లాస్ట్ టైం. నన్ను క్షమించమ్మా, నన్ను క్షమించమ్మా. బుద్ధి గెట్టిది నా వసుంధర సుకన్యల మాటలు విన్నాను. ఆ పాపిష్టి డబ్బుల కోసం పాపం చేశాను. ఇంకెప్పుడు ఈ తప్పు చేయనమ్మా. నీకు పుణ్యం ఉంటుందమ్మా. నన్ను వదిలేయమ్మా. పిల్లలు కలదాన్నమ్మా. ఇంకెప్పుడు ఈ తప్పు చేయనమ్మా. నీ నోటితో నువ్వేం తప్పు చేసావో చెప్పు, అప్పుడు వదిలేస్తాను. చెప్తానమ్మా, చెప్తాను. రతాలు, నువ్వొక పని చేసి పెడితే 10 నెలల పాల డబ్బులు ఒక్క నెలకే ఇచ్చేస్తాను. పాలు పోయకుండా డబ్బులు వస్తాయంటే ఎందుకు చేయనమ్మా? ఇంతకీ ఏం పని చేయాలి? పాలల్లో ఎర్ర రంగు కలుపు. పాలు ఎర్రగా ఉండడం చూసి ఎర్రపాలేంటి అని అడుగుతుంది. నీ తప్పేం లేదని, దానికే పిచ్చి పట్టి అలా అంటుందని మేమిద్దరం చెప్తాం. ఈ దెబ్బతోటి మా వాడు పూర్తిగా నమ్మేసి దాన్ని తీసుకెళ్లి పిచ్చాసుపత్రిలో పడేస్తాడు. ఇంతేనమ్మా నేను చేసింది. అపర్ణమ్మ చాలా మంచిది. అర్జున్ బాబు అపర్ణమ్మ చాలా మంచి జంట. డబ్బులు కాసిపడి ఆ జంట నేనే విడదీశానమ్మా. కావాలంటే నన్ను పిచ్చాసుపత్రికి తీసుకెళ్ళనమ్మా. నా తప్పు ఒప్పుకుని అపర్ణమ్మ కాళ్ళు పట్టుకుంటాను. అక్కర్లేదు. ఇప్పుడు నువ్వు పట్టుకున్నది అపర్ణ కాళ్లే. నువ్వు ఇంకేమన్నా చెప్పాలా? ఇంకేమన్నా అబద్ధం చెప్పాలనుకుంటే చెప్పేయి. నేను చూడాలనుకుంటున్నాను నన్ను మోసం చేయడానికి నువ్వు ఎంత నీచానికి దిగజారగలవు అని. ఎందుకు ఆలియా, ఎందుకు నువ్వు ఇలా చేసావు? నీకు తెలుసు కదా నానమ్మ తర్వాత నీ ఒక్కదానిని కదా నేను పూర్తిగా నమ్మేది. ఏమన్నావు నువ్వు? ఈ మధ్య అన్నిటినీ మర్చిపోతున్నావా? అది చాలు. వాటిలో ఉన్న శక్తి విషయాన్ని గ్రహించి మనకు వివరిస్తాయి. ఎవరు ఆ దండ విప్పొద్దు, గది తలుపులు తెరవద్దు. నీకు నిజం తెలిసినప్పుడే నా ఆలోచనలో నువ్వు చచ్చిపోయావు.
అబ్బా ప్లీజ్ కొంచెం తినండి ప్లీజ్. భీమారావు గారు మీరా? ఇగో మీరా కాదు సక్కుబాయ్. అవును, మీ పనామే లేచిపోయిందని చెప్పి కంప్లైంట్ ఇచ్చినావు కదా. రేయ్, ఆయన కంప్లైంట్ ఇచ్చింది లేచిపోయిందని కాదు, కనిపించడం లేదు అని. అచ్చా, అట్లానా? సరే మేడం. ఇడియట్. ఆ వంట మనిషి పేరేంటన్నారు? రత్తాలు మేడం. ఏం పెద్ద మంచి, నీ వంట మంచిని కూడా మేడం అని పిలుస్తావా? రేయ్ హాఫ్ బ్రెయిన్,